ధన్యవాదాలు అధ్యక్ష. 60 ఏళ్ల పోరాటం తెచ్చుకున్న తెలంగాణ తల్లి సోనియమ్మ దయ వల్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణలో నీళ్లు నిధుల నియామకాలు వస్తాయనుకుంటే నీళ్లు ఆంధ్ర పాలైనవి, నిధులు ఫామ్ హౌస్ పాలైనవి, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి అధ్యక్ష. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి గురించి ఆలోచించి ఉమ్మడి రాష్ట్రంలోనే 2013లో జూరాల దగ్గర ప్రాజెక్టు కట్టాలని అంచనా వేస్తే మరి దొర నిధులు మళ్లించడం కోసం కమిషన్ల కోసం ప్రాజెక్టు లొకేషన్ మార్చిండు అధ్యక్ష. దానివల్ల పాలమూరు రంగారెడ్డి సోర్సు జూరాల నుంచి శ్రీశైలం మార్చడం వల్లే ఇలా కేసీఆర్ చేసినటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్ అధ్యక్ష. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం అప్పుడు 35,000 కోట్లు అయితే మరి 80,000 కోట్లకు పెరిగి దీనివల్ల రాష్ట్రం మీద భారం పడ్డది. అయినా 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం 27,000 కోట్లే ఇచ్చి మేము 90% పూర్తి చేసినామంటున్నారు. ఒక్క లిఫ్ట్ ఆన్ చేసి మేము మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసినాం అధ్యక్ష. దీనికి పచ్చి అబద్ధాలకు కేసీఆర్ మరి వాళ్ళ కుటుంబమే అధ్యక్ష. అందుకే కమిషన్ల కోసం లొకేషన్ మార్చి 22 లిఫ్టులుంటే దాన్ని 37 లిఫ్ట్లు చేసి లిఫ్ట్లు అయితే డబ్బులు వస్తాయని చెప్పి పూర్తిగా ధన వ్యయం బారింది తప్ప ఎక్కడ ప్రాజెక్టు నీళ్లు వారలే అధ్యక్ష. అందుకే మన ప్రభుత్వం కృష్ణా బేస్లో అందుబాటులో ఉన్నటువంటి 1050 టీఎంసీలకు 763 టీఎంసీలు కావాలని 73% కావాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. దాంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఈరోజు బయట అవాక్కులు చెవాకులు పెడుతున్నారు. మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు సభకు వచ్చి మాట్లాడాలి, మీరు చేసిన తప్పులను మేము ఎండగడతామంటే ఎక్కడో బయట ప్రెస్ మీట్ల ద్వారా మాట్లాడుతున్నారు. 811 టీఎంసీలకు గాను ఏపీకి 512, తెలంగాణకు 299 అని చెప్పి కేసీఆర్ హరీష్ రావు గారు మరి పెట్టిన మాట వాళ్ళు మర్చిపోతున్నారు అధ్యక్ష. ఒక్క పంపుతోటి పాలమూరు పచ్చగద్దని చెప్పి వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ఇవాళ జూరాలను ఏదైతే శ్రీశైలం మార్చిలో దాని వల్లనే ఇబ్బంది అధ్యక్ష. ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఒక్క నిమిషం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇవాళ మా ఆలయ నియోజకవర్గం పచ్చగా అవుతుంది. వాళ్ళు కొండపోచమ్మ మల్లన్న సాగర్ కట్టుకుంటే ముఖ్యమంత్రి వర్యులు మక్కన్నటువంటి ఉత్తమన్ గారు మా గంధమల్లి ఇవ్వడంతో మొన్ననే ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. వాళ్ళేమో కడుపు నిండా నీళ్లు పెట్టుకుంటారు, మా ప్రాంతాన్ని ఎడారి చేస్తారు. నిన్న మొన్న ఈ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు. మరి తెలంగాణలో దేవాలయం ఉన్నటువంటి అసెంబ్లీ చర్చలంటే పారిపోయి నిన్న అధ్యక్ష మా ఆలేరు ఇక్కడ భువనగిరి మూసీ పరివాహక ప్రాంతంతో మేము ఇబ్బంది పడుతుంటే గౌరవ ముఖ్యమంత్రి జన్మదినం రోజు కూడా మా ఆలేరు భువనగిరి మూసీలో అక్కడ ఉన్నటువంటి బాధలు తెలుసుకున్న వ్యక్తిగా ఇవాళ మూసీ ప్రాజెక్టును ఇలా సుందరీకరణ చేస్తుంటే దాన్ని పునర్జీవం పోస్తుంటే ఇలా తప్పించుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఏ రకంగా సమాధానం చెప్తారో మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అందుకే బయట కాదు మీరు మాట్లాడాలి, లోపల మాట్లాడాలి. ఇంకా పెద్ద సమస్య అధ్యక్ష, నిన్న మూసినతో పాటు ఏదైతే భారతదేశంలో కోట్లాది ప్రజలు ఇలా ఎన్ఆర్జీఎస్ పథకం మీద మాట్లాడమని చర్చలకుంటే ఇలా బీజేపీ పొత్తుతోటి మేము మాట్లాడితే ఏదో బీజేపీకి యాంటీ అవుతామని చెప్పి పారిపోయిన దొంగలు ఇలా మా గురించి మాట్లాడుతుంది అధ్యక్ష. ఒక్కటే అధ్యక్ష, ఏదైతే కేంద్రంలో గాంధీ పేరు వింటే అక్కడ మోడీ గారికి వణుకుతుంది. ఇలా తెలంగాణలో మూసి సుందరిగా వేస్తే ఇలా చరిత్రలో రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారని చెప్పి దానికి కాకుండా చేస్తున్నటువంటి ఈ దొంగలు ఇలా అసెంబ్లీకి రాకుండా బయట మీడియా ద్వారా ధర్నా ద్వారా 10 ఏళ్ళు తెలంగాణను విధ్వంసం చేసి మళ్ళీ ఇలా ముసర్గాన్ని కాల్చి ఇలా పాలమూరు రంగారెడ్డి ఎండబెట్టిందే కాక ఆ పాపం మీద నెత్తురు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రజాపాలన ద్వారా సంక్షేమ అభివృద్ధి అందిస్తుంటే జీర్ణించుకోలేక కనీసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ధైర్యం లేని ఈ దద్దమ్మను ఇలా రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా నిర్వహించలేక ఆయన ఫామ్ హౌస్ అవుతాడు. ఈయన వాళ్ళ ప్రగతి వల్ల ఏది ప్రజా పార్టీ ఆఫీస్లో ఇవాళ అక్కడ పెడితే ఎవరు చూస్తారు అధ్యక్ష? మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చినందుకు అసెంబ్లీ సాక్షిగా చర్చలు చేయమంటున్నాం. ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరుండి చేయలేంది అప్పుల రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రజా సంక్షేమం ప్రజాపాలన అందిస్తుంటే ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక అక్కడ ఢిల్లీలో గాంధీ గారి పేరు అంటారు, ఇలా గల్లీలో ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పేరు ఉండదు అంటారు. ఇది ప్రజాపాలన కాదు అధ్యక్ష. ఇది ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న పాలన. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపటి నుంచి అయినా అసెంబ్లీలో చర్చకు రావని చెప్పి ఈ అసెంబ్లీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు.